హలో ఆల్, ఈ వీడియోలో పర్ ఆస్పరా యాడ్ అస్త్రా చైనీస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టైటిల్ మీనింగ్ వచ్చేసి టు ద స్టార్స్ త్రూ డిఫికల్టీస్ అని వస్తుంది భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 51 minutes అయితే ఉంటుంది. అండ్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కొంచెం కష్టమే అర్థమయ్యేలా చెప్పడం, బట్ ఐ విల్ ట్రై. హ్యూమన్స్ అయితే కొంచెం ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ఆ టైప్ లో అయితే బతుకుతూ ఉంటారు అనమాట. లైక్ ఎక్కువగా ఏఐ మీద డిపెండ్ అయ్యి జీవిస్తూ ఉంటారు. అండ్ అలాగే స్పేస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా మంది స్పేస్ ట్రావెల్ చేస్తున్న ఒక షిప్ అయితే స్పేస్ లో ఉన్నప్పుడు అందులో ఉన్న పీపుల్ అందరూ కూడా క్యాప్సూల్స్ లో ఉంటారు. ఆ క్యాప్సూల్స్ ఏంటంటే అంటే ఏఐని యూజ్ చేసుకుని వాళ్ళకి నచ్చిన డ్రీమ్స్ ని డిస్కవరీ చేసుకుంటూ ఉంటారు అనమాట. బట్ ఆ షిప్ లో అనుకోకుండా ఒక క్రైసిస్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ అందరూ స్లీప్ లో ఉంటారు. అదే టైం కి హీరోకి మాత్రం మెలకు వస్తుంది అనమాట. మరి ఆ క్రైసిస్ నుంచి హీరో వాళ్ళని ఎలా కాపాడాడు, అసలు ఆ క్రైసిస్ ఎందుకు వచ్చింది, అసలు ఈ ఏఐ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ ని డిస్కవర్ చేసుకోవడం ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ పెర్ ఆస్పెరా యాడ్ అస్త్రా అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ గుడ్ భయ్య. నాకైతే వర్కౌట్ అయింది, కాకపోతే చాలా బొక్కలు ఉన్నాయి అనమాట మూవీలో. చెప్తాను, అన్ని కూడా చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ సైఫేలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాన్సెప్ట్ అన్నది మీరు ఇన్సెప్షన్ చూసుంటే కనుక అందులో డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ ని సేమ్ ఇక్కడ కూడా ప్రెజెంట్ చేస్తారన్నమాట. కాకపోతే ఇది మొత్తం స్పేస్ లో జరుగుద్ది. అండ్ అలాగే ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటారు ఈ డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ కాన్సెప్ట్ లో. సో అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. అంటే కొంచెం కొత్తగా చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. అలాగే స్పేస్ లో కాబట్టి ఆ టెక్నాలజీ విజువల్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఈ డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ కాన్సెప్ట్ ని కూడా కొంచెం ఫన్నీ వేలో ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఆ షిప్ లో క్రైసిస్ క్రియేట్ అయింది కదా, స్పాయిలర్ లాగా కాదు ఇది, కొంచెం అర్థం కాబట్టి చెప్తున్నా. ఆ క్రైసిస్ క్రియేట్ అవ్వడానికి ఇప్పుడు హీరో హెల్ప్ కావాలి హీరోకి. బట్ హీరో అందరూ స్లీప్ లో ఉంటారు, డ్రీమ్స్ లో ఉంటారు అన్నమాట. ఎవరో ఒకరిని లేపాలి. సో అలా లేపాలంటే మనోడు ఆ డ్రీమ్ లోపలికి వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకుని రావాలి, వాళ్ళని కన్విన్స్ చేసి అది డ్రీమ్ కాదని చెప్పి. సో ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. సో అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ అదంతా కూడా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ మిస్టరీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ గా ఇంటర్వెల్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. మైండ్ బ్లోయింగ్ భయ్య. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా అనిపించింది నాకు అసలు. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది అనమాట. ఆ ట్విస్ట్ అన్నది అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. బట్ ఇన్ కేస్ మీకు అర్థం అవుతే కనుక ఆ ట్విస్ట్ చాలా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. నాకైతే అది బాగా వర్కౌట్ అయింది అనమాట. అండ్ అలాగే స్టార్ట్ టు ఎండ్ మూవీ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. చాలా తక్కువ రన్ టైం కాబట్టి ఒక సిట్టింగ్ లో లేపేయచ్చు. 1 hour 50 minutes లో అన్వాంటెడ్ డ్రామా ఏం లేకుండా తేల్చేస్తారన్నమాట. సో అది కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే క్లైమాక్స్ కూడా బాగుంటుంది, మంచిగా ప్రెజెంట్ చేశారు. అండ్ మరి ఏదో ఓవర్ ది టాప్ మూమెంట్, హీరోయిక్ మూమెంట్ లా కాకుండా స్టోరీతో పాటు తీసుకెళ్తారన్నమాట హీరో క్యారెక్టర్లు ఇవన్నీ కూడా. సో అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ కొంచెం అర్థం అవ్వడానికి కష్టంగా ఉంటుంది భయ్య. అండ్ వీళ్ళు ప్రజెంట్ చేసిన విధానం కూడా కొంచెం హార్డ్ గానే ఉందన్నమాట. సో అక్కడే కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. ఎందుకంటే వన్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో థింగ్స్ అన్ని కూడా కొంచెం క్రిటికల్ కండిషన్ కి అయితే వెళ్తాయి. అండ్ మెయిన్ గా ఆ ఏఐ వర్సెస్ హ్యూమన్ అన్న కాన్సెప్ట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, మనకి స్టోరీలో వచ్చే ట్విస్ట్లు గానీ అండ్ హీరో గానీ ఏఐ గానీ వాళ్ళు ప్లాన్ చేసే ఐడియాస్ ఇవన్నీ కూడా మనకి స్టోరీతో పాటు రివీల్ అయితే పర్లేదు. బట్ వాళ్ళు అలా రివీల్ చేయరు అన్నమాట. వాళ్ళు వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అరే నేను ఏమన్నా క్లాస్ అంటున్నాను ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వినడానికి అన్న ఫీల్ అయితే క్రియేట్ అయింది అనమాట నాకు. అంటే ఇప్పుడు నువ్వు హీరో అనుకో, నీకు ఆపోజిట్ లో విలన్ ఉన్నాడు, నువ్వు ఒక పెద్ద ప్లాన్ వేసావు, విలన్ అవుట్ స్మార్ట్ చేసావు. అది ఎలా అన్నది మనకి స్టోరీలో కనిపిస్తే ఓకే. బట్ ఇప్పుడు అది పక్కనెట్టి, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిన్ను ఎలా అవుట్ స్మార్ట్ చేశానో, అంటే నిన్ను ఎలా పడగొట్టాను అన్నది నువ్వు వెళ్ళి విలన్కి చెప్తూ ఉంటావు అనమాట. ఏం మాట్లాడుతున్నావు రా, నువ్వు ఎందుకు వెళ్ళాడికి చెప్పడం, అదంతా కూడా మనం వినాలి భయ్య. సోదంతా ఇలా దగ్గరగా ఒక 5 to 6 సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో. ప్రతిదీ కూడా చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. అలా చెప్పడం అన్నది నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఎక్కువగా యానిమ్స్ లో చూస్తూ ఉంటాను నేను. బట్ ఇక్కడ ఎలాంటి సైఫై మూవీస్ లో చెప్పడం అన్నది నచ్చలేదు. అది స్టోరీతో పాటు ఎవాల్వ్ అవుతూ మనకు ప్రెజెంట్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. చాలా మందికి ఇదంతా చెప్తున్నట్టు కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంటుంది, ఏం మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అర్థమవుతుంది అని చెప్పేసి. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది భయ్య. నేను చెప్పేది అర్థం అవ్వకపోవచ్చు, బట్ సినిమా చూస్తే క్లియర్ కట్ గా నేనేం మాట్లాడుతున్నాను అర్థమవుతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఎలాంటి మూమెంట్స్ చాలా ఉండడం వల్ల నాకు చాలా నెగిటివ్ అనిపించింది. అండ్ అలాగే వీళ్ళు ఏదైతే సెకండ్ హాఫ్ లో ఇంకో ట్విస్ట్ తీసుకొస్తారో అది కూడా ఇంకొంచెం మంచిగా ప్రెజెంట్ చేసి ఇంకొంచెం అర్థమయ్యేలా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది భయ్య. నాకైతే కూడా ఇంప్లిమెంట్ చేయడం సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే ఈ 1 hour 50 minutes లో టూ మచ్ స్టఫ్ ఉంటుంది అనమాట. ఈ డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఆ స్పేస్ లో ట్రావెల్ చేసే షిప్ గురించి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అలాగే హ్యూమన్స్ వర్సెస్ ఏ అన్న కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ మధ్యలో ఉండే, అంటే ఈ డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్ ఇలా కాన్సెప్ట్లు ఉంటాయి కదా. సో అందులో చాలా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇదంతా కూడా 1 hour 50 minutes లో మీరు ఎలా తీసుకుంటారు అన్న దాని మీద, మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మూవీ అన్నది. మీకు నచ్చుద్దా నచ్చకపోవడం అన్నది.
నాకైతే అదంతా కూడా తీసుకున్నాను కాబట్టి ఇట్స్ గుడ్, వన్ టైం వాచ్ అనిపించింది నాకైతే ఓవరాల్ గా. సో ట్రై చేయండి. మీకు కనుక ఈ సైఫై కాన్సెప్ట్స్ ఏ కాన్సెప్ట్స్ ఇష్టం అనుకుంటే కనుక, అర్థమైందో లేదో నాకు ఏదన్నది చూసి మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అంటే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా మీకు ఎలా అనిపించింది మూవీ ఏంటని చెప్పేసి. ఇదైతే చైనీస్ మూవీ, విజువల్లీ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంది మూవీ, చూడడానికి మాత్రం ఇట్స్ గుడ్. ట్రై చేయండి భయ్య, చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.